మార్నింగ్ టు ఆల్ లీడర్స్. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి, అండ్ దానికంటే ముందు నా పేరు మౌనిక. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే మనం ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో జర్నీ చేస్తున్నాము. మరి ఇందులో ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా మరి మనం ఎలా ఎదగాలి అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం లీడర్స్. సో ఎవరైనా పెన్ను పేపర్ ఉంటే నోట్ చేసుకోగలరు. నోట్ చేసుకుంటే ఇంకా మనకు ఎక్కువ గుర్తుకుంటుంది. సో అందులో కొన్ని మనం చేయాల్సినటువంటి, చేయకూడనివి ఇలా కొన్ని ఉన్నాయి. అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను. సో నోట్ చేసుకోండి. బీ డెడికేటెడ్ టు యువర్ డైలీ రొటీన్. అంటే ఇందులో మనం జర్నీ చేస్తున్నాము, మన వెస్టేజ్ లో జర్నీ చేస్తున్నాము కదా. ఇందులో ప్రతి ఒక్కటి కూడా అప్స్ అండ్ డౌన్స్ కామన్. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ రోజు నేను ఒక 100 మందిని కలిసాను, 100 మందిని కలిస్తే అందులో ఒక ఎవరూ రాలేదు సార్, నా వల్ల అవ్వట్లేదు సార్. సో ఇలాంటి రీజన్స్ వస్తూ ఉన్నాయి. ఎవరు రాలేదు అని అంటే మన దగ్గర ఇంకొకటి ఏదో నేర్చుకోవాలి, నేర్పించాలి అంటే మన దగ్గర ఏదో మిస్ అవుతుంది. ఆ మిస్ అయింది ఏంటో నువ్వు కరెక్ట్ గా నేర్చుకుంటే నీకంటూ ఒక మంచి టీం ఫామ్ అవుతుంది కదా. అండ్ అలాగే ఈ రోజు మనం ఎవరో నెట్టితే గాని దొబ్బితే గాని ముందుకెళ్ళడం కాదు. నీకంటూ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ఉండాలి కదా. ఈ రోజు సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఉన్నారు కదా, లైక్ మన పాండు సార్ గాని, బిగ్ మేడం గాని, ఎంఎస్ సార్ గాని, సుబ్బయ్య శెట్టి సార్ గాని, వాళ్ళు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ లీడర్ అయ్యి మనకు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఆ రోజు ఒక మంచి ప్యాటర్న్, దానికంటూ ఒక సిస్టమ్ ఎంచుకున్నారు కాబట్టి ఈ రోజు మనం ముందుకు వచ్చి కొన్ని వందల వేల లక్షల మందికి ఆ ప్లాన్ ఏంటో చెప్తున్నారు. అది మనల్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. సో మనం కూడా నేర్చుకునేటటువంటిది ఏంటి అని అంటే ఆ ప్లాన్ ఏంటో మనకు క్లారిటీ ఉండాలి. సక్సెస్ అయినటువంటి లీడర్స్ యొక్క స్టోరీ మనం వింటున్నాం కదా, వాళ్ళు ఏ సిస్టమ్ అయితే ఫాలో అయ్యారో మనం కూడా అదే సిస్టమ్ ఫాలో కావాలి. డైలీ ఇంకా ఇలా అలా వెళ్తున్నాము మీటింగ్ కి, అలా వినేసి వస్తున్నాము. సో ఇది కాదు మనకి ఇంపార్టెంట్. రొటీన్ గా లేవాలి, 5 o'clock జూమ్ వినాలి, ఆ తర్వాత జూమ్ అటెండ్ అయిన తర్వాత నిద్రపోవాలి, అని తర్వాత నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేయమని అంటుంటారు, హ్యాండ్ రైజ్ చేయకపోవడం, తర్వాత అప్లైన్ కాల్ చేస్తూ ఉంటారు, తర్వాత మీటింగ్ కి వెళ్తాము, అక్కడ అటెండ్ అయ్యామా, మళ్ళీ ఇంటికి వచ్చామా, ఇంతే. ఇంకా ఫాలో అప్ చేయడం అది ఇది. అసలు మనం అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నాము, మరి ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి అనే దాని గురించి అసలు ఆలోచించటం లేదు. మరి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, లైక్ ఒక చనిపోయిన చేప కూడా నీళ్ళలో ఎలా ప్రయాణం చేస్తుందో అలా అన్నమాట. మరి ఎలా ప్రయాణం చేస్తుంది? వాటర్ ఎటు పోతుంటే అది కూడా అట్టే పోతూ ఉంటుంది, అంతే కదా. చనిపోయిన చేప అంటే ఎలా ఉంటుంది? వాటర్ ఎటు పోతుంటే వాటర్ తో పాటు అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ముందుకంటే ముందుకు వెళ్తుంది, వెనకంటే వెనక్కి, పక్కకంటే పక్కకి. ఎప్పుడైతే బతుకున్న చేపలాగా మనం ఆలోచిస్తామో, బతికున్న చేప ఏం చేస్తుంది? వాటర్ కి ఎదురెళ్ళి వెళ్తూ ఉంటుంది. నేను వాటర్ తో పాటు పోకూడదు, ఎదురెళ్ళి ఈత కొడుతూ ఉంటాను, అప్పుడే ఆ చేప అనుకున్నటువంటి గమ్యానికి చేరుకుంటుంది కదా. ఒక మనిషి ఆలోచన కూడా అలాగే ఉండాలి. సో ఈ రోజు కూడా మనం అలానే ఆలోచించాలి, బతుకున్న చేపలా ఆలోచించాలి, కష్టాన్ని ఎదుర్కోవాలి, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. సమస్య వచ్చి పడ్డది అంటే ఇది కాదు, దీని తర్వాత ఇంకొకటి ఏదో ఉంది కదా, దానికోసం వర్క్ చేయి కదా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ లీడర్, పవర్ఫుల్ లీడర్, యూ మస్ట్ హ్యావ్ ఫిక్స్డ్ డైలీ రొటీన్. మై డియర్ లీడర్స్, ఒక్కసారి మనకు మనం గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎవరో దొబ్బితే మనం వెళ్ళకూడదు. అప్లైనర్ కోసం పని చేయడం కాదు, డౌన్ లైనర్ కోసం ఏదో అలా యాక్షన్ చేయడం కాదు.
మనకంటూ ఒక స్ట్రాటజీ, ఒక ప్యాటర్న్ ఉండాలి ప్రతి ఒక్క లీడర్ కి కూడా. ఓకేనా? సో ఎప్పుడైతే మనం మనకంటూ ఒక ప్లాన్ ప్యాటర్న్ ఎంచుకుంటామో దాని ప్రకారంగా వెళ్తే గనక 100% మనకంటూ ఒక మంచి టీం వస్తుంది. ప్లస్ మనకంటూ ఒక గుర్తింపు కూడా ఉంటుంది. ఓకే. సో ఇందులో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కమిట్ టు యువర్ ప్రాస్పెక్టింగ్ నంబర్స్. అంటే మనము స్టార్టింగ్ లో లైక్ ఇందులో మనం జాయిన్ అవ్వగానే మనకంటూ ఒక టీం రావాలంటే ఫస్ట్లీ మనం ఏం చేస్తామండి, నేమ్స్ రాసుకుంటాం. ఫస్ట్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి నేమ్స్, కొంతమంది మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లైక్ ఇలా ఎవరైనా కూడా లిస్ట్ రాసి అందులో మనం కాల్ చేయడం, ఆ తర్వాత ఫాలో అప్ చేయడం. ఎప్పుడైతే మనం ఆ కాంటాక్ట్ లిస్ట్ లో వాళ్ళ నేమ్ యాడ్ చేసుకొని వాళ్ళని మనం బిజినెస్ ప్లాన్ చెప్పేంత వరకు ఉంటుంది కదా ఆ ప్రాసెస్. సో దాన్నే ప్రాస్పెక్టింగ్ అని అంటాం అనమాట. సో అర్థం కాలేదు అని అనుకుంటా. అంటే ఎప్పుడైతే మనం ఒక పర్సన్ ని కలిసి అతనికి ప్లాన్ చెప్పడమా, మీటింగ్స్ కి అటెండ్ చేయడమా, ఇలా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి బిజినెస్ ప్లాన్ చెప్పేంత వరకు, అంటే నువ్వు ఇలా చేయి, ఇలా మీటింగ్ కి అటెండ్ అవ్వాలి, ఇలా ట్రైన్ అవ్వాలి, ఇలా చేయాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా ప్రాస్పెక్టింగ్ అని అంటాం అనమాట. సో ఇందులో కన్సిస్టెన్సీగా చేయడం వర్క్. ఎలా అంటే ఈ రోజు ఒక పర్సన్ వచ్చాడు, సో తనతో మనం మాట్లాడడం. కానీ కొంతమంది ఉంటూ ఉంటారు కదా, ఈ రోజు వచ్చావు కదా, సో ఈ రోజు నీకు నువ్వే నేర్చుకో, ఏం డౌట్ ఉన్నా కూడా అప్పుడే కాల్ చేయి, నేనంటే కొంచెం టచ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కొంతమంది ఇలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఒకసారి 2 సార్లు వచ్చాక తర్వాత ఆ పర్సన్ ని కొంచెం పట్టించుకోకుండా ఉంటారన్నమాట, మానేస్తూ ఉంటారన్నమాట. ఒక పర్సన్ మనము ఇప్పుడు ఒక చిన్న పాయింట్ అండి, లైక్ బిబు మేడం ఉంది, మన మల్లె సార్ ఉన్నాడు. మేడం సార్ ని ఎంతో ఇప్పటికీ అంటూ ఉంటారు, సార్ నా వెంట మేడం దయ్యంలాగా పడ్డది అని చెప్పేసి. మేడం ఎంత ఫాలో అప్ చేస్తే అంత నెగిటివ్ ఉన్న సార్ ఈ రోజు వచ్చి ఒక మంచి సక్సెస్ఫుల్ లీడర్ గా మనకి ఏ డౌట్ ఉన్నా కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాడు సార్. అంటే ఒకసారి 2 సార్లు ఫాలో అప్ చేస్తేనే వచ్చాడు అతను? రాలే కదా. ఈరోజు ఒక్కసారి అడుగుతున్నారు, ఒక్కసారి చెప్తున్నారు, 2 సార్లు చెప్తున్నారు, 3 సార్లు చెప్తున్నారు, ఆ తర్వాత ఎక్కువ నేను ఇంకా వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇది కాదు కదా. ఒకసారి 2 సార్లకు చెప్తే గనక ఎంతో మంది వచ్చేవాళ్ళు ఈ రోజు. సో ఒక్కటే లీడర్స్ కష్టం ఎక్కడైతే ఉంటుందో ఆ కష్టం తర్వాత వచ్చేటటువంటి సుఖం ఉంటుంది కదా. సో దానికోసం పని చేయండి. ఈ రోజు కష్టాన్ని ఎదుర్కోవడం నాకు ఇంకా కష్టంగా ఉంది అని అనుకుంటే లైఫ్ లాంగ్ మనకు కష్టాలే. ఇంకా తర్వాత మనం సుఖపడాలన్నా కూడా మన లైఫ్ లో ఉంటుందో ఉండదో. సో అదొక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ రోజు ఒకసారి 2 సార్లు పిలిస్తే వచ్చేటటువంటి జనాలు కాదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక క్లారిటీ లేదు. దునియాలో చాలా ఉన్నాయి నెట్వర్క్ మార్కెటింగ్ కూడా. అందులో మోసపోయినటువంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి, జెన్యూన్ ఉన్నాయి. అందులో ఇది జెన్యూన్ అని నువ్వు చెప్పడానికి నువ్వు ఎన్ని పాయింట్స్, నీకంటూ నువ్వు ఫస్ట్ క్లారిటీ ఉండు. నీకు వచ్చిన క్లారిటీ వాళ్ళకి చెప్పు. ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, 10 సార్లు చెప్పు, 100 సార్లు చెప్పు. ఒక కమిటెడ్ లీడర్ అని నీ మనసుకు అనిపించినప్పుడు తన కోసం ఎన్ని రోజులైనా తపన చెయ్యి. ఈ రోజు వినలేదు అనుకో, నెక్స్ట్ పర్సన్ ఉంటుంది కదా, సో తన దగ్గరికి వెళ్ళు, తన గురించి చెప్పు. అంతేగాని ఈ రోజు నేను వెళ్తే ఎవరు రావట్లేరు, నేను ఇంకా వెళ్ళలేను, ఇది కాదు కదా మనం చెప్పాల్సినటువంటి రీజన్. ఓకేనా? సో ఒకసారి 2 సార్లు కాదు లీడర్, చెయ్యాలి మనకంటూ ప్రయత్నం. ఈ రోజు ప్రయత్నం చేస్తేనే రేపటి రోజు మనకు విజయం అనేది వస్తుంది. అందులో కొన్ని కష్టాలు కడగండ్లు చాలా ఉంటాయి. వాటిని ఎప్పుడైతే మనం దాటుకుంటూ వెళ్తామో అప్పుడే మనకు మంచి సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ స్కిల్ ఈక్వల్ టు డూప్లికేట్ సక్సెస్. ఈ యొక్క పదంలోనే ఉండే ఓకేనా. ట్రాన్స్ఫర్ స్కిల్స్ అంటే మనకు చాలా ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి.
ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాలి అందులో. ఈ పాయింట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్, ఒకసారి గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లోపల ఏదైతే స్కిల్స్ ఉంటాయో, టాలెంట్ ఉంటుందో, ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, అది గనక మనం చేసేటటువంటి వర్క్ స్టైల్‌లో ఇంప్లిమెంట్ చేస్తే గనక, మన మాట గనక వినని వాళ్ళు ఎవరు ఉండరు. ట్రాన్స్‌ఫర్ స్కిల్స్, నువ్వేదైతే నేర్చుకుంటావో అదే నీ టీమ్ వాళ్ళకి నేర్పించు. ఓకేనా? ఈరోజు నువ్వు నేర్చుకున్నది మళ్ళీ నేను అతనికి నేర్పిస్తే ఎలా, నాకంటే మంచి లీడర్ అవుతాడేమోనని భయం. సో, ఇలా కొంతమంది నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి, నేను వాళ్ళకి చెప్పడం ఏంటి, ఈరోజు నేను నేర్పిస్తే నాకంటే మించి ఎళ్ళిపోతే అప్పుడు నేనేమైపోవాలి? సో, ఇంత స్వార్థంతో ఆలోచించకండి. జస్ట్ మీరేదైతే నేర్చుకుంటారో పైన మన అపెండ్స్ మనకేదైతే చెప్తుంటారో అదే మనం కింద వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అంతే. అదే డూప్లికేట్ సక్సెస్ అని అంటున్నాం గదా! ఈరోజు మనం పైన ఏదైతే నేర్పిస్తున్నారో దాన్ని మనం కింద డూప్లికేట్ చేయాలి. పైన ఎలాగైతే చెప్తున్నారో కింద వాళ్ళకి కూడా అలా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కాబట్టే చాలా అంటే చాలా మంది సక్సెస్ అవ్వట్లేరు. ఇది మాత్రం ఖరాఖండిగా అందరికీ అర్థం అవ్వాలి. ఎందుకనంటే పైన చెప్పేటటువంటి విషయం ఒకటి ఉంటే, కింద చేసేటటువంటి విషయం ఇంకొకటి. కింద చేసేటటువంటి యాక్షన్ ఒకటి. మన పైన ఆల్రెడీ మన స్థాయిల నుంచి పై స్థాయికొచ్చిన వాళ్ళే. ఆ విషయం మనకు కూడా తెలుసు. ఈరోజు మనం ఉన్నటువంటి స్థానం ఉంటుంది కదా! ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళెలా అయితే చెప్తుంటారో వాళ్ళని మనం ఫాలో అవ్వాలి గదా! మనకంటూ సొంత ఆలోచన, సొంత ప్లాన్ వేసుకుంటే ఇక్కడ చెల్లదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు ఈరోజు కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే కొంచెం ఆలోచించేటటువంటి విషయం ఇది. తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. మన సొంత తెలివి ఇందులో పనికిరాదు. 1000% నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకు అనంటే బయట ఉన్నటువంటి సిస్టమ్ ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ బయట లేదు. ఇక్కడ ఏంటంటే సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఉంటారు కదా! వాళ్ళు చెప్పేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదే మనం కింద ఇంప్లిమెంట్ చేయాలి. బయట ఒక్కటే, కిందోన్ని తొక్కితే పైనోడు లేస్తాడు. ఇక్కడ కిందోని నువ్వు ఎంత లేపితే పైన నువ్వు అంత సక్సెస్ అవుతావు. ఇదొక్కటే. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. నీ దమ్ము, నీ కష్టం ఎంత ఉంటదో అంత నువ్వు ఇక్కడ పెట్టు. అప్పుడు నువ్వు సక్సెస్ అవ్వకపోతే అడగండి. ఓకేనా? బయట సిస్టమ్ కి, ఇక్కడ సిస్టమ్ కి చాలా తేడా ఉంది. లీడర్స్ బయట వెళ్తే గాని చాలా మంది అంటూ ఉంటారు. సో, అలాగే ఉంటుంది గదా! మాకు తెలుసులే. చైన్ సిస్టమ్ గదా! అవును. ఇలాగే ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు చైన్ సిస్టమ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎంతో కొంత తెలుసు. అందులో చైన్ సిస్టమ్ మాత్రమే తెలుసు. మరి ఇది మన చైన్ సిస్టమా? కాదు గదా! చైన్ సిస్టానికి ఇప్పుడు మన నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్‌కి కొంచెం తేడా అనేది మనం ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్‌లో నేర్చుకుంటున్నాం గదా! అదేదో చెప్పు. ఒక 2 మినిట్స్ కూర్చోబెట్టుకొని. సో, అలా ఉంటుంది లీడర్స్. ఓకేనా? కొంచెం మన పైన వాళ్ళు మనకేదైతే చెప్తున్నారో అదే మనం టీమ్‌కి ఇంప్లిమెంట్ చేయాలి. పైన మనం ఏదైతే ట్రైన్ అవుతున్నామో అదే మనం టీమ్‌కి ఇంప్లిమెంట్ చేయాలి. సో, చాలా ఈరోజు ఆఫ్‌లైన్ మీటింగ్స్ చాలా మంది అటెండ్ అవ్వలేకపోతున్నారు. అంటే ఆన్‌లైన్‌లో చూడండి నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయి. సుబ్బయ్య శెట్టి సార్ ట్రైనింగ్ ఉంది. కొన్ని ప్రొడక్ట్ నాలెడ్జెస్ ఉన్నాయి. సిద్ధార్థ సింగ్ గారి సెషన్స్ ఉంటాయి. 1 అవర్స్, 2 అవర్స్ సెషన్స్ ఉంటాయి గదా! ఇంట్లో కూర్చుంటే చూడండి. చూసి ఇంప్లిమెంట్ చేయండి. నేను బయటకి రాలేను అలా అనుకుంటే నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానెల్‌లో గూడా. ఆ పనికిమాలిన రీల్స్ చూసుకుంటే ఏమొస్తుందండి? డబ్బులేమన్నా వస్తాయా మనకి? వస్తే రావచ్చు. ఈరోజు నువ్వు చూస్తేనే గదా! ఒకవేళ ఈరోజు నువ్వు రీల్స్ చూడాలంటే కంపల్సరీ అందులో ఒక బ్యాలెన్స్ కావాలి గదా! బ్యాలెన్స్ లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ బ్యాలెన్స్ కోసమైనా నువ్వు పని జేయాలి గదా! సో, కొంచెం ఆలోచించండి. ఎక్కడా లేదు, సక్సెస్ అనేది మనలోనే ఉంది. కాకపోతే మనం దాన్ని వెలికి తీయట్లేదు.
ఓకేనా? అండ్ ఇందులో ఫోర్త్ పాయింట్ వచ్చేసి బిల్ట్ కమ్యూనిటీ రిలేషన్షిప్. బిల్ట్ కమ్యూనిటీ రిలేషన్షిప్ అంటే ఇందులో వెస్టేజ్ అనే ఫ్యామిలీలో మనం జాయిన్ అయినందుకు ఎంతో అంటే ఎంతో అదృష్టవంతులం. చాలా అంటే చాలా అదృష్టవంతులం. ఇందులో మన ఇంట్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, బాబాయ్, పిన్ని, లైక్ ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి అది వినడానికి వినసొంపుగా ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఎవరైతే ఇందులో జర్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అరే ఏంటి ఈయన అన్న అని పిలుస్తున్నాడు, అక్క అని పిలుస్తున్నాడు. అంతకంటే ముందుగా ఇందులో కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం మంచి రెస్పెక్ట్, మేడం, సార్ ఎక్కడ దొరుకుతుందండి ఈ రెస్పెక్ట్ మనకి? ఈ రోజు మనం డైలీ ఒక నార్మల్ గా ప్రైవేట్ జాబ్ కి వెళ్ళాం. అక్కడ ఒక ఆఫీసర్ గా చూస్తుంటాం మనం. అందులో ఉన్నంత సేపే మనం పేరు పెట్టి పిలుస్తారు కానీ మేడం, సార్ అని మాత్రం అనరు ఎవరు కూడా. మన కింద పొజిషన్ ఎవరైతే ఉంటే, ఇన్ కేస్ ఎవరైనా ఉంటే మేడం, సార్ అనొచ్చు. కానీ బయటకు వెళ్తే మాత్రం నార్మల్ గా నీ పేరు ఏదైతే ఉందో అదే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు అనమాట. కానీ మన దగ్గర బయట మన వాళ్ళు ఎక్కడ ఎవరు కలిసినా కూడా మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మేడం మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు. సో ఇది పిలిచేటటువంటి పిలుపు ఉంటుంది కదా, చాలా వినసొంపుగా ఉంటుంది లీడర్స్. అండ్ ఇందులో ఒక రెస్పెక్ట్ మాత్రమే కాదు, నీకంటూ నువ్వు ఒక టీం ని, మంచి టీం ని ఫామ్ చేసుకుంటే గనక అదొక ఫ్యామిలీ లాగా అయిపోతుంది. అలాగే అండ్ ఇంకొకటి చాలా మంది ఎలా చేస్తున్నారంటే ఈ బిజినెస్ ని, ఈ మన వెస్టేజ్ బిజినెస్ ని అంటే చాలా మంది ప్రోడక్ట్ వాడండి బాగుంటుంది, ఫస్ట్ ఒక ప్రోడక్ట్ వాడండి, తీసుకోండి. ఇది కాదు, వాళ్ళని బలవంత పెట్టకండి, బలవంత పెట్టొద్దు. ఇంకొకటి బిజినెస్ జస్ట్ ఇది ప్రోడక్ట్ యూజ్ చేయడం కోసం మనం ఇన్ని తిప్పలైనా వాడుతుంటాం అనమాట. ఒక 3,000 పెట్టి తీసుకోండి, 2,000 పెట్టి తీసుకోండి, ఓచర్ వస్తుంది, అది వస్తుంది. ఇది కాదు. ఫస్ట్ వాళ్ళ నుంచి మనం ఏం గ్రహించాలి, అసలు వాళ్ళకి ఏం కావాలి? హెల్త్ కావాలా, బిజినెస్ కావాలా? ఫస్ట్ మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐడెంటిఫై చేసేది ఇదే, మోస్ట్ ఇంపార్టెంట్. తను ఆల్రెడీ వెల్ సెటిల్, ఒక 30,000 జీతం వస్తుంది, వాడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడు, నాకు చాలా ఇంకా 30,000 జీతం వస్తుంది కదా, సరిపోతుంది, నా ఫ్యామిలీని నేను నిలబెట్టుకోగలను, నాకంటూ కొన్ని ఉన్నాయి, బట్ అది ఎలా చేస్తాను అని అంటే లోన్ తీసి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ నేను బ్రతికున్న రోజు తీర్చుకుంటాను అని ఆలోచిస్తుంటాడు. మనం ఎంత చెప్పినా కూడా వాని మైండ్కి అస్సలు ఎక్కదు. ఇది గ్రహించండి. సో అలాంటి వారి దగ్గర మనం ఏం చెప్పాలి అని అంటే, ఆరోగ్యం కోసం కొంచెం తపన పడుతుంటారు కదా, వెళ్ళి ఆరోగ్యం కోసం చెప్పండి. ఆరోగ్యం కోసం మాత్రమే చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా తనకి ఇష్యూ ఉంది, కడుపు నొప్పి ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, షుగర్, బీపీ ఏదో ఒకటి ఉంది, దానికోసం మన దాంట్లో సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఇది వాడుకోండి సార్, బాగుంటుంది సార్, మీకు లైఫ్ టైం సొల్యూషన్ ఉంటుంది సార్ అని చెప్పండి. చెప్పిన తర్వాత ఏదో ఒక రోజు సార్ తగ్గింది, బాగుంది సార్, ఇదేంటి సార్, ఇదేం కంపెనీ సార్, వెస్టేజ్ అనే కంపెనీ ఉంది, అసలు ఇందులో ఏముంటుంది అని ఆ ప్రోడక్ట్ వాడినాక తగ్గినాక తనకంటూ రిజల్ట్ వస్తుంది కదా, సో ఆ రోజు మనకి చెప్తాడనమాట. ఏమని, సార్ ఇది బాగుంది సార్, అసలు దీని గురించి ఇంకా కొంచెం ఇంప్లిమెంట్ చేయండి సార్, నాకు ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్ అన్నప్పుడు అప్పుడు నువ్వు వెళ్ళి తనకి బిజినెస్ ప్లాన్ చెప్పు. అలా ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన వాళ్ళ దగ్గర మనం ఎంత చెప్పినా కూడా వినరు వాళ్ళు. అసలు తన నుంచి ఏం కావాలో అది కనుక్కో వెళ్ళి. ఈ రోజు రారు జూమ్ లో జాయిన్ కారు అని అంటే వాడు ఎందుకు జాయిన్ అవుతాడు, వానికి ఏం బాధ? తనకంటూ ఒక ఆకలి ఉంటే, ఈ రోజు నాకు బతకడానికి లేదు, నేను ఎలా బతకాలి లైఫ్ లో, నేను ఎట్లా సాధించాలి అనేటటువంటి ఆలోచన ఉంటే వాడు వస్తాడు. తెలుసుకోవాలనే తపన ఉన్నవాడు ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. మనం చేసేటటువంటి మిస్టేక్ ఇదే. కొంతమంది వెళ్తున్నాం,
అందరికీ ఒకే ప్లాన్ అస్సలు చెప్పకూడదు. ఫస్ట్ వెళ్ళామా, అక్కడ మనం అక్కడ ఉన్నటువంటి పర్సన్ ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అతన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. తను చేసేటటువంటి పని ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇంతకు ముందుకి ఏం చేసేవాళ్ళు, ఇది కనుక్కొని వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు. ఆరోగ్యమా, లేకపోతే డబ్బా, లేకపోతే ఇంతకు మించి ఇంకేముంటుంది సార్. ఆరోగ్యం, డబ్బు మెయిన్ కి మనిషికి రెండే రెండు కావాలి. ఒకటి ఆరోగ్యం, దాని తర్వాత డబ్బు. డబ్బు ఉన్నవాడు ఆరోగ్యం గురించి ఆలోచించాడు, అండ్ ఆరోగ్యం ఉన్నవాడు డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. నాకు ఆరోగ్యం ఉంటే చాలు సార్ అని అంటాడు. ఇందులో ఏది లేకపోయినా కూడా మనం బతకలేము. మనకు డబ్బు కావాలి, ప్లస్ దాంతో పాటు ఆరోగ్యం కావాలి. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఆరోగ్యం ఉంది అండ్ దీంతో పాటు డబ్బు కూడా ఉంది. నీకు ఎంత కావాలంటే అంత ఉంది. సో ఒకటి లీడర్స్ కొంచెం అక్కడ మనం వెళ్ళేటటువంటి ప్లేస్ లో ఆ ఉన్న పర్సన్ ని గురించి ఐడెంటిఫై చేయండి. తను ఏం ఆశిస్తున్నాడో అనే దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఓకేనా? ఆల్రెడీ నువ్వు కమిట్ అయిపోవాలి. అసలు ఇతనికి ఏం ప్లాన్ చెప్తే ఈ బిజినెస్ లోకి వస్తాడు అనేటటువంటి ఆలోచన. ఏదో ఇంకా మనం వెళ్ళాము, కంపెనీ ప్రొఫైల్ ఇదంతా వాళ్ళు వినలేరు. చేసేటటువంటి మిస్టేక్ ఇదే. సో ఒక్కసారి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి లీడర్స్. ఓకేనా? అండ్ ఇందులో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టూల్స్ అని అంటే, ఇప్పుడు కొంతమంది చాలా మంది సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఉన్నారు. మరి వాళ్ళు చేసేటటువంటి వర్క్ ఏంటి అని అంటే, మనకు ఒక ఎక్స్పీరియన్స్ బిఫోర్ కరోనా కంటే ముందు, బిఫోర్ కరోనా వచ్చి మనకు చాలా అంటే చాలా నేర్పించింది లీడర్స్. ఈ రోజు మనం ఎక్కడైతే ఒక జీతంగా పని చేస్తున్నామో, ఆ జీతం అనేది ఒక 0 అయిపోయింది అంటే నిల్, అక్కడ ఏమీ ఉండదు. కరోనా వచ్చింది లాస్ట్ టైం, ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఎక్కడి నుంచో ఎక్కడికి అని అంటే, ఒక 50,000 వచ్చేటటువంటి శాలరీ కూడా 15,000కు పడిపోయింది అని అంటే, ఆ కుటుంబం పైన ఆధారపడ్డటువంటి కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే కానీ కొన్ని బాధ్యతలు, బరువు చాలా ఉంటుంది. మరి అవన్నీ ఎలా డీల్ చేయాలి? ఓకేనా? సో ఒక్కసారి మనం ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు గనక మనం మనలో ఆలోచించుకొని చేస్తే, ఈ రోజు నువ్వేం చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి లీడర్స్. మనకు కరోనా వచ్చి చాలా నేర్పించింది. ప్రతి ఒక్కరికి కూడా జీతమే జీవితం కాదు. జీతమే జీవితం ఎక్కడ కూడా పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడైతే నువ్వు సెకండ్ ఇన్కమ్ సోర్స్, అది ఒక బిజినెస్, అందులో మన వేస్టేజ్ అనేది చాలా అంటే చాలా చాలా బ్రాండ్ మన వెస్టేజ్. ఇందులో నీకు ఆరోగ్యం ప్లస్ డబ్బు ఉంది. మన వాళ్ళు చాలా అంటే చాలా మోటివేట్ అయ్యారు. లైక్ సైకిల్ సార్ టీమ్ లో చాలా మంది, మన పాండు సార్ గాని, బిగు మేడం గాని, కరోనా కంటే ముందు మేడం వాళ్ళు, సార్ వాళ్ళు కూడా ఇంతకు ముందు ఏం జాబ్ చేశారో అప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. ఎప్పుడైతే కరోనా వచ్చి జీతం పడిపోయిందో, శాలరీ పడిపోయిందో, ఆ తర్వాత ఆలోచన వచ్చింది. శాలరీ వచ్చేటటువంటి జీతంలో మనం తీసుకునేటటువంటి జీతంలో జీవితం లేదు అని వాళ్ళకి అర్థమైంది. ఓకేనా? సో ఈ రోజు కూడా మనం 25,000 సంపాదించేటటువంటి బయట ఉన్నారు కదా, వాళ్ళకు ఇప్పటికన్నా కొంచెం జ్ఞానోదయం కావాలి. ఏంటంటే ఒకటే లీడర్స్, బయట మనం ఎంతసేపు చేసినా కూడా జీతమే వస్తుంది. ఒకరి కింద పని చేస్తాం కానీ ఏ రోజు కూడా మనం ఓన్ బిజినెస్ మ్యాన్ అవ్వలేము. ఒక జీతదారుడే కానీ వాటాదారుడు కాదు. ఈ వెస్టేజ్ బిజినెస్ లో మనము ఎప్పుడైతే జాయిన్ అయ్యామో ఆ రోజే మనం డిసైడ్ అవ్వాలి, ఇందులో జీతం లేదు, జీవితం ఉంది. ఇక్కడ నేను ఒక జీతదారుని కాదు, వాటాదారుని అని అనుకోవాలి. ప్రతి ఒక్క సెషన్ లో ఇదే చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని కొంచెం గ్రహించండి.
ఓకేనా? మనకంటూ కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వర్క్ చేయాలి లీడర్స్. అండ్ ఇందులో సిక్స్త్ పాయింట్ వచ్చేసి సెట్ ఏ టైమ్ ఫర్ లెర్నింగ్ ఎవ్రీ డే. అంటే నీకంటూ ఒక టైంని సెట్ చేసుకో. ప్రతి రోజు కూడా మనం ఏ డేని కూడా వేస్ట్ చేయొద్దు లీడర్స్. ఎవ్రీడే కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. కొత్తగా నేర్చుకోవాలి. కొత్తగా ఎప్పుడైతే మనం కొత్తగా నేర్చుకొని మన టీమ్ కి మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఎవ్రీ డే యూ లర్న్. నువ్వు ఎంతైతే నేర్చుకుంటావో ఆ నేర్చుకునే దాన్ని ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేయి. నువ్వు ఇంప్లిమెంట్ చేశాక తర్వాత నీ టీమ్ కి ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. నువ్వు నిల్చుంటారు, కూర్చుంటారు. ఇదే నీ టీమ్ కి నువ్వు ఎంత నేర్చుకొని నేర్పిస్తున్నావు అనేది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజు చాలా మంది అంటూ ఉంటారు, నేను చేసినట్టుగా నా కింద లీడర్స్ చెయ్యట్లేరు సార్, నేను చేసినట్టుగా వర్క్ నా కింద లీడర్స్ చేయలేకపోతున్నారు సార్ అని అంటూ ఉంటారు కదా. అప్పుడు మిస్టేక్ ఎవరి దగ్గర ఉందంటే మన దగ్గరే ఉంది. నువ్వు ఏ పద్ధతిలో చెప్తున్నావు వాళ్ళకి, నువ్వు నేర్పించు. ఫస్ట్ నువ్వు నేర్చుకో. వినట్లేరు అని అంటే నీ దగ్గర ఏదో కొంచెం మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ని నీ పైన అప్లైనర్ కి చెప్పి కరెక్షన్ చేసుకో. కరెక్షన్ చేసి మళ్ళీ నీ కింద వాళ్ళకి ఇంప్లిమెంట్ చెయ్యి. ఇదే కదా మనం ఇందులో నేర్చుకోవాల్సినటువంటి పాయింట్. ఓకేనా? సెట్ ఏ టైం. నీకంటూ ఒక టైం ని సెట్ చేసుకో. మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ రోజు ఎవరిని కలవాలి, ఎంతమందిని కలవాలి, ఎన్ని ఐడీస్ వెయ్యాలి, ఈ రోజు అంతా ఒక రోజు వేస్ట్ అయిపోయింది, మరి వేస్ట్ అయిన డే మళ్ళీ నాకు వస్తుందా? కొన్ని లక్షలు పెట్టి మనం వాచ్ ని కొనగలం, కానీ అందులో టైం ని మాత్రం కొనలేం లీడర్స్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, పోయిన కాలం ఎప్పటికీ కూడా తిరిగి రాదు. ఉన్నటువంటి కాలమే మనది. ఆ కాలంలో మనం ఏం చేస్తున్నాము, ఎంత వర్క్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ లీడర్స్. చాలా మంది అంటూ ఉంటారు, ఈ టైం నాది కాదు, నా టైం వస్తుంది, నీ టైం వస్తుంది. కొంటావా టైం ని? కొంటామా? కొనలేము. నువ్వు కోట్లు పెట్టినా గానీ పోయిన టైం తిరిగి రాదు. ఇప్పుడు నీ ముందు ఏదైతే టైం ఉందో అదే నీ టైం. అందులో నువ్వు వర్క్ చేయి, నిలబడు, నేర్చుకో, నేర్పించు. ప్రతి ఒక్కటి కూడా నువ్వు సెట్ చేసుకున్నటువంటి ప్లాన్ ని బట్టే ఉంటుంది. ఎవ్రీడే కూడా ఒక ప్లాన్ తోటి, ఒక స్ట్రాటజీ తోటి మనం ముందుకెళ్ళాలి. అండ్ ఇందులో చాలా మంది మనం లీడర్స్ మీట్ పెడుతూ ఉంటాము. లైక్ టికెట్ వచ్చేసి 160 ఆర్ 30 రూపీస్ ఉంది అని అనుకో. చాలా మంది భయపడుతూ ఉంటారు, సార్ నా దగ్గర టికెట్స్ కి అమౌంట్ లేవు, నేను రాలేకపోతున్నాను అని. కొంతమంది ఉన్నా కూడా రాదు. ఎందుకంటే మళ్ళీ ఏముందమ్మా, మొన్న చెప్పిన మీటింగే కదా, మళ్ళీ ఈ రోజు కూడా అదే చెప్తారు కదా. అది కాదు అక్కడ. ఈ రోజు నువ్వు విన్నటువంటి మీటింగ్ లో కొత్త విషయం చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చెప్పినటువంటి విషయమే చెప్తే వచ్చేటటువంటి లీడర్స్ పిచ్చోళ్ళ? చెప్పేటటువంటి లీడర్స్ ఏమన్నా పిచ్చా? చెప్పిందే చెప్తారు. నువ్వు వినేది అదే. నువ్వు ఎప్పుడు డైలీ ఆ దృష్టితోనే వింటూ ఉంటావు కాబట్టి నీకు అదే పోతుంది మైండ్ లో, కొత్త విషయం పోదు. ఎప్పుడైతే నువ్వు షట్టర్ మొత్తం ఓపెన్ చేసి కూర్చుంటావో, ఈ రోజు ఇది కాదు, కొత్త విషయం దొరుకుతుంది. నేను వెళ్తే ఈ రోజు ఒక మీటింగ్ కి, ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నాను, ఈ రోజు ఫీల్డ్ వర్క్ లేదు అని అన్నప్పుడు, ఎక్కడ మీటింగ్ అయినప్పుడు వెళ్ళి కూర్చో. అక్కడ నీకు అక్కడ ఏదో కొత్త పాయింట్ 100%, 1000% దొరుకుతుంది. ఓకేనా? చాలా మంది మీ టైం పైన మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం నే ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయండి. మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ప్రోడక్ట్ కో లేకపోతే మనుషులకో ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎవరు అనట్లేరు, అనరు కూడా. ఎవరికేం బాధ సార్ ఇన్వెస్ట్మెంట్ పెట్టు అని అనడానికి? ఇందులో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కదా. చాలా మంది ఇప్పుడు బయట మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వస్తుంది మేడం, అలా ఎలా వస్తుంది అని అంటే, బయట కిరాణా స్టోర్ లో అది ఇన్వెస్ట్మెంట్ అవ్వదు, అది ఖర్చు అవుతుంది. ఇక్కడ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో దానికి కొంచెం క్లారిటీ ఇవ్వాలంటే నువ్వు మోర్ మీటింగ్స్ అటెండ్ అయ్యి నువ్వు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేస్తేనే రేపు వాళ్ళు వస్తుంటారు నీతో పాటు. ఈ క్లారిటీ ఇవ్వండి.
ఇన్వెస్ట్మెంట్ పెట్టడం నీ పైన నువ్వు పెట్టుకో ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు నా బతుకుని నేను ఒక బంగారు బాటగా మార్చుకోవడానికి నేను నా పైన చేసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే టికెట్ మనం పెడుతున్నాం అది మన పైన మనం పెట్టుకుంటున్నాం లీడర్స్. ఎవరి కోసమో మనం రావట్లేము. ఓకేనా? సో ఇందులో 7th పాయింట్ వచ్చేసి బీ అన్ యాక్షన్ టేకర్. చెప్పడం కాదు ఎంతవరకు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. నువ్వు ఎంతసేపు నేర్చుకుంటావో, ఎంతసేపు నువ్వు ప్రతి ఒక్క పాయింట్ కూడా నేర్చుకుంటావో అది యాక్షన్ లో చెయ్యాలి. చెప్పడం మాత్రమే కాదు, ప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రమే కాదు, చేయడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు చెప్పావు, ఎంతసేపు చెప్తూనే ఉన్నావు, చెయ్యకపోతే ఏమైపోతాం? రిజల్ట్ అనేది ఎలా వస్తుంది? రాదు కదా. అందుకే ఒక్కసారి మనం ఏదైతే నేర్చుకుంటామో, మనకంటూ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. బయటకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. బయట ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి సిస్టమ్ వేరుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ వేరుంటుంది. బయట ఏంటంటే ఎంతసేపు రొటీన్ అన్నమాట. చాలా చైన్ సిస్టమ్ గానీ, స్పాంజీ స్కీమ్ లైక్ ఇవాళ కట్టాలి, కట్టిపించాలి. ఇందులో ఎవరైనా మనం డబ్బులు కట్టిస్తున్నామా? ఎంత పే చేస్తున్నాము ఐడికి మనం? ఈ రోజు 2025 కదా ఇది. లాస్ట్ ఇయర్ మనం ఏదైతే మనకు చెప్పారో 2025 లో కంపల్సరీ వెస్టేజ్ అనే ఇండస్ట్రీకి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కి ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి అని అన్నారా లేదా? మరి ఈ రోజు ఇంటర్వ్యూ అవుతుందా లేదా? విజన్ ఉంది కంపెనీకి. మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేటటువంటిది ఏంటి అని అంటే, ఫస్ట్ కంపెనీ యొక్క విజన్ ఏంటి? విజన్ ఉంది ఇందులో, ముందు చూపు, ముందు భవిష్యత్తు ఇందులో ఉంది. అది ఐడెంటిఫై చెయ్యరు కదా. వెస్టేజ్ చూసాంలే, ఇంతకు ముందుకే చేసాంలే. ఏం చేసావు తొక్క? ఒకసారి విని కదా చేసావు. సరే, ఏం చేసావు చెప్పు ఒకసారి. ప్లాన్ ఏంటి చెప్పు. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పు. ఎన్ని అవార్డ్స్ తీసుకుందో చెప్పు. ఇది నువ్వు ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్ చేస్తావో, ఇతరులకి ఎప్పుడు స్టార్ట్ అయింది సార్, ఏం చేసావు సార్ అని అడిగేటటువంటి ధైర్యం నీలో వస్తుంది. అప్పుడే నువ్వు నీకంటూ ఒక మంచి టీం ని తెచ్చుకోగలవు. ఇంకొకటి ఏంటంటే ధైర్యంగా నువ్వు ఇండస్ట్రీలో వర్క్ చేయగలవు. ధైర్యం ఉండాలి ఫస్ట్, చెయ్యగలగాలి. చాలా చెప్తుంటాము, చెప్పడం కాదు చెయ్యడం ఇంపార్టెంట్ ఇందులో. ఇంకా చెప్పలే, ముందు కూడా ఇంటర్వ్యూస్ లో కొంతమంది ఇప్పుడు 18+ ఉన్న వాళ్ళకి మన మమ్మీ పేరు మీదనో డాడీ పేరు మీదనో చేసుకుంటున్నాం కదా, చెప్పలేం తర్వాత వాళ్ళకి వాళ్ళ పేరు పైన చేయొచ్చో లేదో. ఈ కండిషన్స్ కూడా పెడుతూ ఉండొచ్చు. ఇంకోటి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పైన మనం ఒక కోర్సు చేసి ఉండాలేమో. చెప్తున్నారు కదా, ఆల్రెడీ కంపెనీకి విజన్ ఉంది, అదే ఇప్పుడు జరుగుతుంది. ఈ విషయం తెలుసుకోరు నాయన అని అంటే పేరు చెప్పగానే పారిపోతున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్ లేం లీడర్స్. ఇక్కడ చెప్పేటటువంటి విషయం ఇదే. నువ్వు స్టైల్ మార్చు, చెప్పేటటువంటి విధానం మార్చు. ఒకరికి చెప్పిన ఈ రోజు ఇక్కడ చెప్పినటువంటి ప్లాన్ ఇంకొక దగ్గర చెప్పడం కాదు. ఇతనికి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పు. వేరే పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ కి ఎలా అర్థం అవుతుందో ఆ విధంగా చెప్పు. అప్పుడు నీతో పాటు వస్తారు. ఓకేనా? సో కొంచెం మనం చెప్పేటటువంటి స్టైల్ మార్చాలి పర్సన్ ని బట్టి. ఈరోజు వర్క్ చెయ్యి, వచ్చి జాయిన్ అవ్వు, ఆధార్ కార్డ్ అని ఆర్డర్ వేస్తే వస్తారా? రారు కదా. సార్ ఒక బిజినెస్ ఉంది సార్, చేయండి సార్, ఇందులో విజన్ ఉంది సార్, కంపెనీ యొక్క విజన్ ఏంటో తెలుసుకోండి సార్, నచ్చితే చేయండి లేకపోతే వదిలేయండి, ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి సార్, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇంతే. నచ్చితే వస్తాడు, లేకపోతే నువ్వు సక్సెస్ అయిన రోజు వస్తాడు. వాడెటు పోతాడు. సో ఇది మైండ్ లో పెట్టుకోండి, వర్క్ చేయాలి లీడర్స్. అండ్ ఇందులో 8th పాయింట్ వచ్చేసి అవాయిడ్ డూయింగ్ ఎనీథింగ్ యూ డోంట్ వాంట్ టు యువర్ టీమ్ టు డూప్లికేట్. మీరు ఏదైతే చేస్తున్నారో మన కింద టీం కూడా సేమ్ అలానే చేస్తుంది లీడర్స్. ఓకేనా? మనం ఒక రోజు మీటింగ్కి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నాం అనుకో, మన టీం కూడా ఇంటికాడనే ఉంటుంది. ఈ రోజు నువ్వు జూమ్ అటెండ్ అవ్వలేదు అనుకో, మన టీం కూడా జూమ్ అటెండ్ అవ్వదు.
అప్లైన్ ని ఫాలో అవుతాం. ఇక్కడ అదే కదా, మన పైన వాళ్ళని మనం ఎలా అయితే ఫాలో అవుతున్నామో కింద వాళ్ళు కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తారు కదా. కొంచెం ఒకసారి మన పైన మనం ఏం నేర్చుకుంటున్నాము, కింద వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాము, ఇందులో ఉన్నటువంటి వర్క్ ఏంటి, అదొకసారి దృష్టిలో పెట్టుకోండి. నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో అదే నీ కింద టీం నేర్చుకుంటారు. నువ్వు మీటింగ్ కి వెళ్తారు, నువ్వు ఇంటికాడ కూర్చుంటే ఇంట్లో కూర్చుంటారు. నువ్వు షాపింగ్ చేయకపోతే వాళ్ళు కూడా షాపింగ్ చేయరు. ఓకేనా, అర్థం అవుతుందా? కొంచెం ఆలోచించండి లీడర్స్. మన కోసం మనం నడుస్తున్నటువంటి బాట ఇది. మన కోసం కొన్ని మన పైన కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి. సో దానికోసం పనిచేస్తున్నాం లీడర్స్. ఎవరి కోసమో, అప్ లైనర్ కోసమో, డౌన్ లైనర్ కోసమో కాదు. అప్ లైనర్ కోసం, డౌన్ లైనర్ కోసం చేస్తే గనక పైన ఇంకొకరు పుష్ చేస్తూ ఉండాలి, వెళ్ళు 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 అని తోస్తూ ఉండాలి. ఎంతసేపు దోస్తాడు? లైఫ్ టైం అయితే పక్కన ఉండరు కదా. సో ఒక్కసారి ఆలోచించండి. మనకంటూ ఒక బాధ్యత అనుకుంటే ఎప్పటికీ చేయాలనిపిస్తుంది, బరువు అనుకుంటే ఎప్పుడో దించేయాలనిపిస్తుంది. బాధ్యత కాబట్టి మోయాలి నేను అని అనుకోవాలి. బరువు అనిపిస్తే దించేంత వీలుగా ఉండకూడదు. నువ్వు బరువుగా ఫీల్ అవ్వకు, బాధ్యతలా మొయ్యి ఏదైనా కూడా. ఓకేనా. అండ్ ఇందులో 9th పాయింట్ వచ్చేసి లైవ్ ఏ గ్రేట్ లైఫ్ స్టైల్ దట్ మ్యాచెస్ యువర్ నెట్వర్క్ మార్కెటింగ్ స్టేటస్. స్టేటస్ అంటే జస్ట్ మనం ఫోన్ లో చాలా మంది పెడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. ఇట్స్ ఏ ఏమంటారు, ఇట్స్ ఏ లైక్ బిర్యానీ టైం అని, ఇట్స్ ఏ కూల్ టైం అని, ఇట్స్ ఏ టీ టైం అని, లైక్ ఇట్లా పెడుతూ ఉంటారు. ఇది కాదు. అక్కడ ఆ రోజు నువ్వు ఏదైతే టీ షాప్ లో కూర్చొని స్టేటస్ పెట్టావు, అది నీ రియల్ లైఫ్ లో చూసుకో, రియల్ లైఫ్ లో చూపించు. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ చేసేటటువంటి మన వెస్టీలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఒక మంచి కార్, ఒక మంచి హౌస్ తీసుకుంటున్నారు కదా. ఇందులో ఎలా అయితే మంచి స్టేటస్ అంటే ఇది, వాళ్ళు కష్టపడి అవసరం కోసం నేను సక్సెస్ అయ్యాను, ఒక మంచి ఇల్లు, కారు తీసుకున్నాను, ఇది వాళ్ళ అసలైన స్టేటస్. మనం ఎప్పుడో ఒక్కసారి గుర్తుకొచ్చినప్పుడల్లా పోయి కారు ముందు ఫోటో దిగడం కాదు. అది కాదు స్టేటస్. స్టేటస్ లో పెట్టుకుంటాం కదా, ఇట్స్ ఏ టీ టైం అని, ఇట్స్ ఏ గేమ్ టైం అని, లైక్ ఏదో లాగా పెడుతూ ఉంటారు. అది కాదు. నీ స్టేటస్ ఏంటి అని అంటే లైవ్ గా చూయించు. ఫోన్ లో పెట్టేటటువంటి స్టేటస్ కాదు. స్టేటస్ అంటే నీకంటే ఒక మంచి ఇల్లు, మంచి కారు, అండ్ ఇంకొకటి నీకంటే ఒక మంచి పొజిషన్ ఎప్పుడైతే ఉంటుందో అది నీ స్టేటస్. 100 మందికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. నువ్వు కష్టపడేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ఇతరులు విన్నప్పుడు అది నువ్వు వాళ్ళకు ఇన్స్పిరేషన్ అవ్వాలి, వాళ్ళకు నువ్వు స్ఫూర్తినివ్వాలి. అలా పెట్టుకో స్టేటస్, అలా పెట్టుకోవాలి. అలా ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఓకేనా. కొంచెం అట్లా స్ట్రాంగ్ గా గట్టిగా ఫిక్స్ అయిపోండి. నార్మల్ గా ఫోన్ లో పెట్టుకునేటటువంటి స్టేటస్ అది కాదు. మనం ఏదైతే పెట్టుకుంటామో స్టేటస్, సో కొంచెమన్నా మన లైఫ్ స్టైల్ కి కొంచెం మ్యాచ్ అయి ఉండాలి. ఓకేనా. అండ్ ఇందులో 10th పాయింట్ వచ్చేసి క్రియేట్ ఏ స్టెప్ బై స్టెప్ టు ఫర్ యువర్ టీమ్ టు వర్క్. ఈ రోజు మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. ఏదైతే మనము ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్. ఈ రోజు ఒక పర్సన్ ని కలిసాము, తనని ఇక్కడ తన ఐడి వేయాలి, లాగిన్ చేయాలి, అండ్ అలాగే డిఎల్సిపి మీటింగ్ తీసుకురావాలి, ఆ తర్వాత సెమినార్, ఆ తర్వాత వెబినార్. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఈ రోజు తనకి ప్లాన్ చెప్పాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా ఆలోచించాలి. బెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో నీడ్ అబౌట్ బెస్ట్ సిస్టమ్ ఆర్ సక్సెస్. ఓకేనా. నువ్వు ఎప్పుడైతే బెస్ట్ ప్లాన్ ఎంచుకుంటావో అప్పుడే నీకంటూ తన నుంచి ఒక బెస్ట్ టీమ్ వస్తుంది, అందులోనే మంచి సక్సెస్ కూడా వస్తుంది. రిజల్ట్ అనేది రాలేదు, ఇంకా నాకు రాదు అని మీరు అనుకోకండి లీడర్స్. ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇదే మనం ఫాలో అవ్వాల్సినటువంటి 10 పాయింట్స్. మనకు టైం లేదు, ఇంకా 7 minutes ఉంది. సో ఓకేనా. చాలా లాంగ్ టైం తీసుకున్నాను అనుకుంటా. ఇందులో ఏం లేదు లీడర్స్,
జస్ట్ బిల్డ్ యువర్ టీమ్ అని అంటే ఇందులో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి సిస్టమ్ ని ఫాలో అవ్వాలి, ఒక స్ట్రాటజీని ఎంచుకోవాలి, దాన్ని మన కింద వాళ్ళకి డూప్లికేట్ చేయాలి. ఇందులో ఉన్నటువంటి ఇదే సిస్టమ్ అనేది, ఇదే పైన వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళు లీడర్స్ ఏదైతే చెప్తూ ఉంటారో దాన్ని మన కింద వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? సో ప్రతి ఒక్కరం కూడా కష్టపడదాం, వర్క్ చేద్దాం. కొన్ని ఉంటాయి మనలో మార్చుకునేటటువంటివి, సో అవి మార్చుకుంటేనే ఇందులో మనం గెలవగలం. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి కూడా ఇంతసేపు టైం విన్నందుకు ఓపికతోని థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ లీడర్స్. సార్ ఓవర్ టు యూ సార్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.